ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ తన తోటి ఉమెన్ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ని సెక్షువల్ హరాస్మెంట్ చేయడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ అయితే జూలైలో ఫైల్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే సెక్షన్ 183 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మెజిస్ట్రేట్ గారు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడది అంటే ఆ ట్రైనీ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ గారి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకో ఇద్దరు విట్నెస్లని స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది మేజిస్ట్రేట్ గారు ఇవాళ. అండ్ ఈ సోర్సెస్ ప్రకారం చూసుకుంటే కనుక 7 అవర్స్ స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేయడం జరిగింది. 7 గంటలు స్టేట్మెంట్ రికార్డ్ చేయడంలో టైం స్పెండ్ చేశారు మేజిస్ట్రేట్ గారు అని తెలిసిన విషయం. అండ్ ఓన్లీ విక్టిమ్ ది అంటే ట్రైనీ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఈ సెక్షువల్ హరాస్మెంట్ కేసులో ఆమెది 5 అవర్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారని అయితే సోర్సెస్ త్రూగా మనకైతే తెలుస్తున్నాయి. అండ్ ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఒకటే కాకుండా ఆ మేల్ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ అఫెన్స్ ఎవరైతే చేశారో అతనిపై పలు సెక్షన్లు ఇన్వోక్ చేసి అంటే ఒకటి కాకుండా కొన్ని లైక్ అరౌండ్ ఒక 8 నుంచి 10 సెక్షన్ల వరకు పెట్టేసి అతనిపై స్ట్రాంగ్ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. లైక్ 64(1) 109 అంటే అటెంప్ట్ టు మర్డర్ కానివ్వండి, రేప్ కానివ్వండి, సెక్షువల్ హరాస్మెంట్ కానివ్వండి, వోయూరిజం అంటారు, స్టాకింగ్ అంటారు, 77, 78, 74 బిఎన్ఎస్, 109 బిఎన్ఎస్, 64 సబ్సెక్షన్ 1 బిఎన్ఎస్ ఇలా పలు సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. మేజిస్ట్రేట్ గారు అయితే క్లియర్ గా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. ఇప్పటి వరకు అయితే స్టోరీ బాగానే ఉంది. ఇంకా ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లీగల్ అవేర్నెస్ మీకు క్రియేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో చట్టానికి ఎవరు అతీతులు కారు అనే ఒక విషయానికి అయితే ఇవాళ మనం చూడటం జరుగుతుంది. అండ్ ముందుగానే మనం ప్రెజుడైజ్ చేసి ఏ మ్యాటర్ చెప్పలేం కాబట్టి అసలు అక్కడ వాట్ ఫ్యాక్ట్స్ ఏంటనేవి తెలిస్తే నేను ఖచ్చితంగా మీకైతే అప్డేట్ చేస్తాను. ఏది కూడా మనం ప్రెజుడైజ్ చేసి చూడొద్దు, అంటే ముందుగానే దేన్ని జడ్జ్ చేయొద్దు. సో కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత తీర్పు రావడం జరుగుతుంది. ఇట్లా 1 by 1 ప్రాసెస్ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. కేసులో స్టేజెస్ అప్డేట్ అవుతున్నా కొద్దీ నేను ఖచ్చితంగా చెప్తాను. సో మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేసుకొని ఉంచండి. అలాగే మీకు ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలనుకున్నా మా జిగ్లెక్స్ యాపర్స్ నుంచి బయోలో నా నంబర్ ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై.